హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం జైన మతం గురించి తెలుసుకుందామండి. సో మనం జైన మతం అండ్ బౌద్ధ మతాలు రెండు చదవాలి. సో ఈ వీడియోలో అయితే ఫస్ట్ జైన మతం చూద్దాం. ఓకేనా. జైన మతం బౌద్ధ మతం కంటే ప్రాచీనమైనది. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థకారులు ఉన్నారు. ఓకేనా. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థకారులు ఉన్నారు. ఇది బౌద్ధ మతం కంటే ప్రాచీనమైంది. జైన మత గురువులను తీర్థకారులు అంటారు. ఓకేనా. జైన మతంలో ఉండే గురువులను తీర్థకారులు అంటారు. తీర్థకారులు కంటే మార్గదర్శకాలు అని అర్థం. తీర్థకారులు అంటే అర్థం ఏంటంటే మార్గదర్శకులు అని అర్థం. వీరిని జిన్నులు లేదా జయించిన వారు అని కూడా అంటారు. ఓకే, జిన్నులు లేదా జయించిన వాళ్ళని కూడా అంటారు. జైన మత పవిత్ర గ్రంథాలను అంగములు 12 అండి. ఓకే, జైన మత పవిత్ర గ్రంథాలను అంగములు అవి 12. ఓకే, జైన మతం మొదట తీర్థకారులు వృషభనాథుడు, ఇతని చిహ్నం ఎద్దు. ఓకేనా, ఇవి కొన్ని ఇంపార్టెంట్ తీర్థకారులు అండి. సో ఫస్ట్ మొదటి తీర్థకారులు ఎవరంటే వృషభనాథుడు, ఇతని చిహ్నం ఎద్దు. ఇతను కైలాస శిఖర పర్వతం వద్ద నిర్వీర్యం చెందడం అంటే మరణించడం. ఓకేనా, చూడండి, నిర్యాణం అంటే మరణించడం. జైన మత 22వ తీర్థకారు. మొత్తం ఏంటంటే మొత్తం 24 మంది ఉన్నారు. సో అందులో ఫస్ట్ అతనేమో వృషభనాథుడు. జైన మత 22వ తీర్థకారుడు అరిస్టాటినేమి నాథుడు. తీర్థకారులలో ఇతడు ఒకడే ఆంధ్రుడు, అంటే మన ఆంధ్రప్రదేశ్ చెందినవాడు. ఇతని చిహ్నం శంఖం. జైన మత 23వ తీర్థకారుడు పర్శ్వనాథుడు. ఇతని చారిత్రకంగా జైన మత స్థాపకునిగా పేర్కొంటారు. జైన మత స్థాపకునిగా పేరుంటారు. ఇతని చిహ్నం పాము. జైన మత 24వ తీర్థకారుడు వర్ధమాన మహావీరుడు. ఇతన్ని జైన మత నిజమైన స్థాపకునిగా పేర్కొంటారు. ఇతని చిహ్నం సింహం. 24వ తీర్థకారుడు వర్ధమాన మహావీరుడు. ఇతని చిహ్నం ఏంటంటే సింహం. ఇతను పంచసూత్రాలలో చివరిది అయిన బ్రహ్మచర్యం పాటించాలి అనే దానిని చేర్చాడు. అంటే అంతకుముందు 4 ఉండేవండి. సో వర్ధమాన మహావీరుడు 5వ సూత్రాన్ని చేర్చాడు. అదేంటంటే బ్రహ్మచర్యం పాటించాలి. ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు కొండకుంద నాచార్యుడు. అంటే ఇతను ఆంధ్రప్రదేశ్లో. ఇతను అనంతపురం జిల్లా కొనకొండ్ల గ్రామానికి చెందిన వ్యక్తి. అనంతపురం డిస్టిక్ కొనకొండ్ల గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన సమయానుసారం, నియమానుసారం, ప్రవచనానుసారం అనే గ్రంథాలు రచించారు. సమయానుసారం, నియమానుసారం, ప్రవచనానుసారం అనే గ్రంథాలు రచించాడు. సరస్వతి గచ్చ, బలాత్కర గచ్చ అనే సంఘాలను స్థాపించాడు. సో మనకి ఈ తీర్థకారుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ తీర్థకారులు వచ్చేసి 24వ తీర్థకారుడు వర్ధమాన మహావీరుడు. సో అతని గురించి తెలుసుకుందాం. వర్ధమాన మహావీరుడు క్రీస్తుపూర్వం 540 నుంచి 448 వరకు ఇతను జీవించిన కాలం అండి ఇది. సో క్రీస్తుపూర్వం 540లో బీహార్లో వైశాలి దగ్గర కుందా గ్రామం జ్ఞాతిక క్షత్రియ శాఖలో జన్మించాడు. ఓకేనా. వర్ధమాన మహావీరుడు బీహార్లో వైశాలి దగ్గర కుందా గ్రామంలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల. ఈమె లాచవి రాకుమార్తె. వాళ్ళ తల్లిగారు, వర్ధమాన మహావీరు తల్లిగారు త్రిశాల లాచవి రాకుమార్తె. ఇతని అసలు పేరు వర్ధమానుడు. ఇతని భార్య పేరు యశోద, కూతురి పేరు ప్రియదర్శి. ఆమెను అనూజ్య అని కూడా అంటారు. ఈమెను జామలీకిచ్చి వివాహం చేశాడు. అంటే ప్రియదర్శినిని జామలీకిచ్చి వివాహం చేయడం జరిగింది. ఇతను 30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి సత్యాన్వేషణకై బయలుదేరుతాడు. 12 సంవత్సరాలు లేదా 12.5 సంవత్సరాల ధ్యానం తపస్సు ఫలితంగా జృంభికా గ్రామంలో రిజుపాలిక నది ఒడ్డున గల సాలా వృక్షం కింద జీనత్వం పొందుతాడు.
అప్పుడు వర్ధమాన కైవల్యం సంపూర్ణ జ్ఞానం పొందుతాడు. జీనత్వం పొందిన తర్వాత అతనికి సంపూర్ణ జ్ఞానం అనేది పొందుతాడు. వర్ధమానుడు మహావీరునిగా పేరు పొందాడు. అప్పటికి అతని వయసు 42 సంవత్సరాలు. సో అతని ఇంటి నుంచి వచ్చేసినప్పుడేమో 30 సంవత్సరాలండి. 12 సంవత్సరాల తర్వాత జీనత్వం పొంది సంపూర్ణ జ్ఞానుడే వర్ధమానుడు మహావీరునిగా పేరు పొందుతాడు. అప్పటికి అతని వయసు 42 సంవత్సరాలు. మహావీరుని యొక్క మొదటి శిష్యుడు జామలి. ఓకే, ఇతని మొదటి శిష్యుడు ఎవరంటే జామలి. ఈ జామలి పేరు మనం ఇందాక విన్నాం కదా. ఇతని కుమార్తెకిచ్చి జామలిని వివాహం చేయడం జరుగుతుంది. జైన మత త్రిరత్నాలు అంటే మూడు సూత్రాలు: సరైన దర్శనం, తీర్థకారుల బోధనలో శ్రద్ధ, సరైన జ్ఞానం, బోధనలోని సత్యాన్ని గ్రహించడం, సరైన చరిత్రశీలం, వాటిని పాటించడం. అంటే ఫస్ట్ తీర్థకారులు చెప్పే బోధనలు వినడం, దర్శనం, జ్ఞానం అంటే దాని నుంచి మనం వచ్చేసి చరిత్రశీలం అంటే వాటిని పాటించడం. నేర్చుకోవాలి, చెప్పింది వినాలి, వినింది నేర్చుకోవాలి, నేర్చుకుని పాటించాలి. ఓకేనా. సో మహావీరుడు దైత్వ సిద్ధాంతాన్ని విశ్వసించాడు. దీన్ని సాధ్యవాదం అంటారు. వర్తమాన మహావీరుడు 72 సంవత్సరాల వయసులో బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లాలోని పావుపూరిలో హస్తిపాలుడు అనే రాజు యొక్క గృహంలో నిర్యాణం చెందుతాడు. నిర్యాణం అంటే మరణించడం. పాట్నా నగరానికి ప్రాచీన పేరు పాటలీపుత్రం. పాట్నా నగరానికి ప్రాచీన పేరు పాటలీపుత్రం. వర్ధమానుడు మాగధి భాషలో బోధించాడు. ఏ భాషలో బోధించాడండి? బోధనలు చేశాడంటే అర్ధమాగధి భాషలో. జైన మత సిద్ధాంతాలు: త్రిరత్నాలు, సల్లేఖవ్రతం, పంచసూత్రాలు. అనేకాంతవాదం జైన మతానికి సంబంధించినది. మహావీరుని 11 మంది శిష్యులను గాంధారులు అంటారు. అంటే ఇప్పుడు మనం వర్ధమాన మహావీరుడికి 11 మంది శిష్యులు ఉన్నారని. మొదటి శిష్యుడు ఎవరు? జలీమా. ఓకేనా. సో అతనితో పాటు 11 మంది శిష్యులను గాంధారులు అంటారు. వీరిలో ప్రధానమైన వాడు సుధారామన్. ప్రధానమైన వాడు ఎవరండి? ఆర్య సుధారామన్. జైన మత సిద్ధాంతాలు పాలి లేదా ప్రకృత భాషలో గలవు. సిద్ధాంతాలు ఏ భాషలో ఉన్నాయంటే పాలి లేదా ప్రకృతి భాషలో గలవు. ప్రాచీన కాలంలో జైన మతాన్ని ఎక్కువగా అనుసరించిన వారు వర్తకులు. ఈ జైన మతాన్ని ఎవరు ఎక్కువగా అనుసరించేవాళ్ళు అంటే వర్తకులు. ఒరిస్సాలో ఉదయగిరి గుహలు, మహారాష్ట్ర ఎల్లోరా, రాజస్థాన్ మౌంట్ అబ్దు వద్ద ద్విలార ఆలయాలు, కర్ణాటక శ్రవణబెళగొల్లలోని గోమేశ్వర విగ్రహ బాహుబలి, నల్గొండలో కొలనుపాక. ఓకే.